తెలంగాణ అంటేనే వివిధ సాంస్కృతిక కళలకు పుట్టినిల్లు లాంటిది. తెలంగాణ అయితే పోరాడి సాధించుకున్నాం కానీ ఆ సాంస్కృతిక కళలను కాపాడుకుంటున్నావా అంటే అవును నేను కాపాడుతున్నా అని తన స్వయం కృషితో నేషనల్ అవార్డు కూడా తెచ్చుకున్నారు. అంతేకాకుండా 70 మంది వరకు ఉచితంగా లలిత కళా తోరణంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. మరి వాళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియో ఎండింగ్లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. శిఖతుండకం ముష్టి శిఖరం కపిత్తం కటకాముఖం సూచి పద్మకోశ బాణ సర్పశీర్ష మృగశీర్ష సింహముఖ తాంబూల అలపల్లవ చతుర భ్రమర హంసస్య హంసపక్ష సందంశ ముకూల తామ్రచూడ. ఇప్పుడు మీ పిల్లలు పర్ఫామ్ చేస్తున్నదని ఏమంటారండి? పేరుని నాట్యం. ఇప్పుడు వాళ్ళు హస్తాలు చెప్పారనమాట, దానికి సంబంధించిన హస్తాలన్నీ. ముందుగా నా పేరు భవ్య, నేను మైక్ టీవీ నుంచి. మీరు నేషనల్ అవార్డు విన్నర్ అయ్యి ఉండి ఫ్రీగా శిక్షణ ఇస్తున్నారని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే ఎవరికైనా సరే ఇప్పుడున్న కాలంలో ఏ దానికి కూడా ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు. అది కూడా నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎక్కువ ప్రమోషన్స్ చేసుకోవడానికో లేకపోతే ఇంకెక్కువ రెమ్యునరేషన్ పెంచుతారు, కానీ మీరు ఫ్రీగా ఇవ్వాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను ఫస్ట్ చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు కూడా ఒక అఫ్జల్ పాషా గారు అని మా గురువు గారు. సో హీఈస్ అ ముస్లిం బట్ హీ ఫాలోస్ అవర్ హిందూ ట్రెడిషన్ అంతా. సో తను నాకు ఫ్రీగానే బువ్వ పెట్టి ఒక కొడుకులాగా నన్ను దగ్గర తీసుకొని పూజించారు. కాబట్టి ఇక దాని తర్వాత తదనంతరం మనం ఇక అలానే ఎదిగాము. సో నేను ఎలా అయితే ఎదిగానో అదే క్రమంలో నాలాంటి మట్టిలో మాణిక్యాలు ఎలా అయితే ఉంటారో అలా ప్రయత్నం చేసాం. ఫస్ట్ మనీ అని చెప్పేసి అనుకున్నాము, బట్ తెలిసిన మిత్రుల దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ కాల్ అన్నమాట. మిత్రమా అంటే ఇట్లా చాలా మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర కూడా అని చెప్పేసి రమేష్ గారు అండ్ శరత్ సుంకరి గారు, వసుమతి గారు అని చెప్పేసి పేద పిల్లలు ఉన్నారు, మేమే టేకప్ చేస్తున్నాం వాళ్ళకి. సో మీరేమైనా చెప్పగలిగితే ఇట్ విల్ బి ఏ వెరీ ప్లెజర్ టు దెమ్ అన్నట్టు అడిగారు అనమాట. సో ఒక్కసారి నేను ఫీల్ అయ్యాను, వా నేను ఒక టైంలో ఇలానే కదా నేర్చుకుంది కూడా అని చెప్పేసి తప్పకుండా అని చెప్పేసి చెప్తే 60 నుంచి 70 మంది దాకా మాకు ఇక్కడ పిల్లలు రావడం జరిగింది. మన తెలుగు లలిత కళా తోరణం నాంపల్లి, ఇది హైదరాబాద్ నడిబొడ్డు అనమాట. సో ఇలాంటి ప్లేస్ లో మాకంటే మరి నేను ఇక్కడ రెంట్ తీసుకొని చెప్పాలంటే మళ్ళీ దానికి కూడా కాస్ట్ అవుతుంది. సో ఇమీడియట్లీగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారిని సంప్రదించడం జరిగింది. తప్పకుండా రాజ్ కుమార్ గారు మీరు ఫ్రీగా చెప్తా అంటే ఇంకంతకు మించింది ఏముంది, తప్పకుండా మేము లలిత కళా తోరణానికి మీకు అలాట్ చేస్తామని చెప్పేసి హరికృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ సందర్భంగా. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పేరుని నాట్యం ఉంది కదా, దీని ప్రత్యేకత అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే దేవుడి మీద భయం వస్తే భక్తులతో దండం పెట్టుకుంటారు, ఇంకా ఎక్కువ భక్తి ప్రేమ పెరిగినప్పుడు నాట్యం చేస్తారు. మరి ఈ పేరుని నాట్యం ప్రత్యేకత ఏంటి? అది మీరు ఎలా నేర్చుకున్నారు, ఇప్పుడు వీళ్ళకి ఎలా నేర్పిస్తున్నారు? ఒక పేరుని అనగానే ఫస్ట్ మనలో ఒకటి చెప్పాలంటే ప్రేరణ. ఈ ప్రేరణ ఏంటంటే శివుడి దగ్గర నుంచి మనం దాన్ని పొందుతామని చెప్పేసి అంటుంటాము. కానీ దీనికి అసలు ప్రేరణ అనే ప్రేరణ ఇవన్నీ ఎలా పుట్టాయంటే ఈ పేరుని నాట్యాన్ని ప్రదర్శించే నర్తకుణ్ణి పేరుని అని పిలిచేవారు. సో అలా ఇది ఒకనొక టైంలో ఇక నాట్యం పేరు వచ్చేసింది. సో మనం ఏంటంటే ప్యూర్ గా మన తెలంగాణ సంస్కృతికి చెందిన నాట్యం కదా, 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఆనాడే మనకు అంటే ఆనాడని కూడా చెప్పలేను, ఎందుకంటే 1వ శతాబ్దం 2వ శతాబ్దం నుంచే ఎన్ని గ్రంథాల్లో చూసినా గానీ మనకు పేరుని అనే శబ్దం వినిపిస్తా ఉంటుంది. ఇప్పుడు అంటే మనకు 1వ శతాబ్దం 2వ శతాబ్దం 3వ శతాబ్దం మళ్ళీ 1 శతాబ్దం గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకొక 6వ శతాబ్దం 10వ శతాబ్దం అట్లా వస్తూనే ఉంది. ఎక్కడైనా మనకు పేరుని అనే శబ్దమే వినిపించింది కానీ ఇంకా వేరే ఏ నాట్యాల పేర్లు కూడా వినిపించలేదు. సో మనకు కాకతీయుల టైం వచ్చేసరికి చాలా అద్భుతంగా ఇది పేరుని దేశవ్యాప్తంగా మన రామప్ప టెంపుల్ లో ఉన్న శిల్పాలు కూడా ఈ పేరుని నాట్యానికి అక్కడే కదా కాకతీయులు రూల్ చేసింది వాళ్ళకి, నాకు అంటే రాజధానిగా మేబీ చెప్పవచ్చేమో. సో అక్కడ నుంచి బయటకు వెళ్ళిందే ఈ బ్రీడ్ అని. సో అప్పుడు ఎస్టాబ్లిష్ ఎంతగా మనది అని గర్వంగా చెప్పుకోవచ్చు. మన తెలంగాణ నుంచి మీరు నేషనల్ అవార్డు పొందారు. మీరు మన్ కీ బాత్ లో పిఎం నరేంద్ర మోదీ కూడా మీ గురించి ప్రస్తావించారు. దాని గురించి ఏంటి ఆ ప్రత్యేకత, మీకు ఎలా అనిపించింది? అంటే నాకు ఫస్ట్ ఏంటంటే దీని దేశవ్యాప్తంగా ఉంది అని చెప్పేసి గురువులు నటరాజ రామకృష్ణ గారు చెప్పడం, ఆ తర్వాత గురు పరంపరలో మాకు ఇప్పుడు దిక్సూచిగా ఉన్న కళాకృష్ణ గారు కూడా చెప్పడం కూడా అదే, ఇది దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఉన్నది. దాని తర్వాత రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత వారి వారి రాష్ట్రాలకు తగినట్టు
వారి వారి అభిరుచులకు తగినట్టు అక్కడి నాట్యాలు ఏంటంటే అక్కడ కొన్ని మార్చుకున్నారు. సో ఇప్పుడు తాంజావూర్లో ఇది వరకు అంటే మనం భరతనాట్యంకి ఇది వరకు వేరే పేరు ఉండే, సో ఇప్పుడు అది భరతనాట్యంగా వాళ్ళు మార్చుకున్నారు అన్నమాట. అలా ఈ పేరుని నాట్యము అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ నుంచే పంచాంగాలు ఇక్కడ నుంచి మొదలైనవి ఏదైనా సరే. సో ఇప్పుడు పేరుని నాట్యంగా ఇది రాణిస్తుంది. సో దీన్ని మేము ఇన్స్పిరేషన్స్ గా నేను తీసుకొని త్రూ అవుట్ తెలంగాణ, అంటే భారతదేశం తిరగాలంటే అది ఇక టైం చాలా పడుతుంది కాబట్టి ఫస్ట్ మొదటగా మన తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో మన పేరుని నాట్యం తప్పకుండా అందరికి తెలిసేలాగా ఉండాలని ప్రభుత్వ పాఠశాలలో తిరుగుతూ దేవాలయాలు కూడలిగా ఉన్న ప్లేసెస్ అన్నిటిని కవర్ చేస్తూ నాన్ స్టాప్ గా 101 రోజుల పాటు తిరగడం జరిగింది. ఏ రోజు హాలిడేస్ లేవు మనం, సండే గానీ ఏదైనా పండగ వచ్చినా సో అలా చాలా అద్భుతంగా ఈ పేరుని నాట్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాము. దాదాపు లక్షల మంది పిల్లలు, ఎందుకంటే ఒక్కొక్క గురుకుల పాఠశాలలో చూస్తే 1000-2000 మంది ఉంటారు. అలా నేను డైలీ మార్నింగ్ ఒక షో, ఆఫ్టర్నూన్ ఒక షో, ఈవినింగ్ ఒక షో. చూసారా, మీరందరూ నేర్చుకున్నారు కదా, మీరు కూడా మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్ షో, ఈవినింగ్ ఒక షో కూడా మీరు కూడా నేర్చి ఇప్పుడు మరి వీళ్ళల్లో ఎంతమంది మన తెలంగాణ సాంస్కృతిక కళని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్తారో చూడాలి. తప్పకుండా మేడం. వీళ్ళ అంటే నేను నా మోటివేషన్ అదే. అంటే నేను అన్ని డేస్ చేసిన తర్వాత మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్ గారు ఏమన్నారంటే, రాజ్ కుమార్ నువ్వు ఏం చేసావో యాక్చువల్లీ నీకు అర్థమవుతుందో లేదో బట్ తెలియదు, డౌన్ ద రోడ్ ఒక 5 years తర్వాత ఇట్ విల్ అపియర్ సంథింగ్ అన్నట్టు అన్నారు. ఇమ్మీడియట్లీ ఆ 5 years తర్వాత నాకు వచ్చిన గుర్తింపు ఏంటంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు, నేషనల్ అవార్డు. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అంటే గొప్పగా కొనియాడడం అనేది, వ్యక్తి మన గురించి మాట్లాడడం అనేది అది కూడా బిగ్ అచీవ్మెంట్. మనకు ప్రధాని ఒక్కడే కాబట్టి ఆ ప్రధాని మాట్లాడితే అంతకు మించిన సంతోషం అయితే ఉండదు. సో ఇట్ హెల్ప్స్ మీ a lot and giving me lots of boosting. సో దాని ద్వారా ప్రూవెన్ అండి, కష్టం అనేది ఎప్పుడు కూడా వృధా పోదు. కష్టం దాంతో పాటు మనం మనసు పెట్టి చేస్తే దానికి మంచి ఫలితం వస్తుంది అని ప్రూవ్ అయింది మనకి. అయితే ఒక్కసారి మీరు మన తెలంగాణ ఈ పేరుని నాట్యం, మన తెలంగాణ పేరుని నాట్యంలో ఉన్న వేరియేషన్స్ ఎలా ఉంటాయి, అవి ఏంటి అని ఒక్కసారి మీ పిల్లలతో మాకు చూపించగలరు? తప్పకుండా చెప్పు. అంటే ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నాం కదా, డిఫరెంట్ స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు చెప్పించుకున్నారని. సో మనకి తగ్గట్టు ఒక్కసారి క్లుప్తంగా మనం చూపిస్తే అందరు కూడా ఒకసారి గూస్ బంప్స్ ఫీల్ అవుతారు. తప్పకుండా. అంటే మనకు ఇది వరకు మనకు ఇదే పేరుని నాట్యం ఏంటంటే 10 సంవత్సరాలకు ముందు ఓన్లీ పురుషులు మాత్రమే చేసేవారు. అంటే మన తాండవం స్టైల్లో, అదే యుద్ధాలకు వెళ్లే ముందు ఒక ప్రేరణ కలిగించే ఇన్స్పిరేషన్ కోసం. సో మేము ఏమేమి ఫీల్ అవుతామంటే ఈనాటి తరానికి ఈ పేరుని నాట్యం ప్రేరణగా నిలుస్తుంది. అది పిల్లలకి, ప్రజలకు అందరికి మోటివేషన్. మనం దేవుడి నుంచి ఎలా మోటివేషన్ తీసుకుంటామో అలాగే ఈ నాట్యం నుంచి మనం మోటివేషన్ తీసుకోవడం అన్నమాట. సరే, ఆ మోటివేషన్ మాకు కూడా కావాలి. తప్పకుండా లాస్య తాండవాలతో వెళ్తుంది ఇప్పుడు. గురు కళాకృష్ణ గారి దిక్సూచితో మేమందరం లాస్యాన్ని తాండవాన్ని జోడించుకొని ముందుకెళ్తున్నాము. అంటే ఇప్పుడు అంటే ఆనాడు మరి 10 సంవత్సరాలకు ముందు ఓన్లీ తాండవం చేశారు, బాయ్స్ చేశారు కదా, మరి ఇప్పుడు స్త్రీలు ఎలా చేస్తారనే ఒక చిన్న ఆలోచన కూడా అందరికీ ఉంటుంది. అది నిజానికి వచ్చే ముందు నాకు కూడా అదే డౌట్ ఉండింది. నాకు దాని గురించి తెలిసిన హిస్టరీగా ఏంటంటే ఎక్కువగా మేల్ పర్ఫార్మ్ చేస్తారు, అది కూడా బీట్ డ్రమ్స్ తో చేస్తుంటారు, యుద్ధానికి వెళ్లే ముందు మోటివేషన్ కోసం చేస్తారు అని చెప్పేసి తెలిసింది. కానీ లేడీస్ తో ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనే డౌట్ నాకు కూడా ఉండింది. మనకు అంటే కాకతీయుల కాలంలోనే మనకు అట్లా వీరులు, మహేషులు, పశుపతులు, మైలారు దేవులని 4 తెగల వారు చేసేవారని చెప్పేవారు. సో ఆ ఉర్దుతాన్ని, ఆ తాండవాన్ని చూసి యుద్ధ వీరులు కూడా హర హర మహాదేవ శంభో శంకర అని ఆ మంచి వైబ్రేషన్ వెళ్ళేవారు. మరి అలాగే మనకు రుద్రమదేవి కూడా చేసిన నానవాళ్ళు కూడా ఉన్నాయి. అంటే తను స్త్రీ కదా. సో అండ్ 16వ శతాబ్దంలో ముద్దు చంద్రలేఖ అని కూడా తను కూడా నేను పేరునిలో దిట్ట అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దేర్ ఇస్ అ వే, అంటే డిఫరెన్స్, అంటే అందరికి తెలిసింది ఒక్కటే కానీ ఇలా చాలా కాకపోతే కాలానంతరం ఇది మరుగున పడిపోయింది. నటరాజ రామకృష్ణ గారు ఏం చేశారంటే పురుషులకు సంబంధించింది మాత్రం డెవలప్ చేశారు. అప్పటికి అన్ని చోట్ల స్త్రీలు అందరూ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది వద్దులే అని చెప్పేసి ఆపారు. కాకపోతే మనకు తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి కళాకృష్ణ గారు స్త్రీలు కూడా చేయడానికి స్కోప్ ఉంది దీంట్లో, ఆల్రెడీ మనకు హిస్టరీ చెప్తుంది అని చెప్పేసి అడాప్టేషన్ తోటి లాస్య తాండవాలతో పేరుని నాట్యం సంపూర్ణంగా ముందుకు సాగుతుంది. సో అందులో భాగంగా ఇప్పుడు మనం తాండవాన్ని, లాస్యాన్ని కూడా ఇంతసేపు మనం కలిపి చూసాము. ఇప్పుడు తాండవాన్ని, లాస్యాన్ని రెండు డిఫరెంట్ గా చూద్దాం. 2, 3 స్టార్ట్.
tam 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 tah ta tah ta 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 tam tata tatam tata tata tam tata tata tam tata tata tam tom tatom 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 tom tatom 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 ta tatom 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 tom tatom 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 ta tom tatom 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 ta tom tatom 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 ta tom tatom tatom traditatom tatom tom tatom tatom traditatom tatom 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 traditatom tatom tom tatom tatom traditatom tatom 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 traditatom tatom tom tatom tatom traditatom tatom tom tatom tatom traditatom tatom 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 traditatom tatom traditatom tatom traditatom tatom traditatom tatom 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 traditatom tatom traditatom tatom traditatom tatom traditatom tatom tradidom 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 ta 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 jam ta 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 jam ta 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 jam ta 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 jam 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 ta 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 jam ta 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 jam ta 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 jam tam. సో మొత్తానికి ఇంత కష్టమైన ప్రోగ్రామ్ ని మీరు 3 పూటలు చేశారు, మళ్ళీ 101 ప్రోగ్రామ్స్ కంటిన్యూస్ గా చేశారు. 101 డేస్ సారీ 101 డేస్ మీరు కంటిన్యూస్ గా చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కష్టపడ్డారు కదా, ఇంతకు ముందు మనం చేసింది చూసింది ఏంటి, ఇప్పుడు దీని వేరియేషన్ ఇది తాండవం అంటే గురు నటరాజ రామకృష్ణ గారు, పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు కంపోజిషన్ లో వచ్చిన పేరుని తాండవం. ఇది ఇందాక అందరు కలిసి చేశారు కదా, అది లాస్యం గురు కళాకృష్ణ గారి అడాప్టేషన్ అన్నమాట. సో ఈ రెండిటి కలయికతో మనం పేరుని నాట్యంగా ముందుకెళ్తున్నాము. మనకు తెలంగాణలో 6 మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో లెక్చరర్స్ కూడా ఉన్నారు. సో ఈ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, డిప్లొమా కోర్స్ కూడా రన్ అవుతుంది. ఇక దీని తర్వాత కంటిన్యూషన్ లో మాస్టర్స్ అంటే ఎంఏ చేయడం, పిహెచ్డి, ఆల్రెడీ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీని మీద. సో ఇట్లా కోర్స్ వైజ్ గా నడుస్తుంది మనకి. అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన తాండవాన్ని ఓన్లీ మేల్స్ చేస్తారన్నమాట. ఇది వరకు అంటే 10 సంవత్సరాలకు ముందుగా చేసేవారు, ఇలా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఇదే తాండవాన్ని ఇప్పుడు గర్ల్స్ కూడా ఒక శివంగి లాగా ఆ ఉర్దుతాన్ని కూడా అలా చూపించడానికి కూడా వాళ్ళు కూడా అదే ఫోర్స్ తోటి చేస్తున్నారు. ఇప్పుడు గర్ల్స్ ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు కరాటే నేర్చుకోవడం, కుంఫు నేర్చుకోవడం ఎలా ఉంటుందో, ఈ పేరునిలో కూడా మనకు అలానే డిజైన్ ఎలా ఉంటుందంటే ఒక మార్షల్ ఆర్ట్, కుంఫు, మల్ల యుద్ధం, ముష్టి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో పవర్, అలానే ఇట్స్ ఈక్వల్ టు మిలిటరీ ట్రైనింగ్ అని చెప్పేసి అంటుంటారు మాస్టర్ గారు అప్పట్లోనే. అవునవును, ఏదైనా సరే సాంస్కృతిక కళలు కానీ ఇటువంటివి చాలా శ్రద్ధతో చేయాలి. ఫస్ట్ భక్తి శ్రద్ధ రెండు ఉండాలి, దాంతో పాటు డిసిప్లిన్, ఇవన్నీ ఒక భయంతో కూడుకొని జాగ్రత్తగా చేస్తాం కాబట్టి అన్ని అదే మీరు అన్నారు కదా మిలిటరీ ట్రైనింగ్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి అందుకే వాటికి ఆ పేరు పెట్టారు. ఎందుకంటే ప్రేరణ పొందేదే కదా. అంటే ఆనాడు యుద్ధ వీరులని మనం మోటివేషన్ చేయాలంటే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్, అంత ఈజీ కాదు. మరి నేటి సమాజాన్ని మనం ప్రేరణ కలిగించేలాగా చేయాలంటే ఇలాంటి సాంస్కృతిక కళలు అంటే మనకు శాస్త్రీయంగా సంబంధించిన ఏమున్నా గానీ చాలా అద్భుతమైన స్థాయిలో మన ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే మరి మీరు ఇంత కష్టపడి మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు రానున్న తరాలను తయారు చేస్తున్నారు, అందులో మరి ఒకసారి శిక్షణ తీసుకున్న వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా. మనకు గరినే సంతోష్, కాకపోతే ఇప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తారంటే పేరుని సంతోష్ గా పిలుస్తారు. వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట, ఇతను అండ్ సాయి. వీళ్ళిద్దరిని అందరూ యాక్చువల్లీ పేరుని బ్రదర్స్ గా పిలుస్తుంటారు. సో తను వీళ్ళిద్దరు అండ్ కస్తూరి గారు అమ్మరమ్మ. ఇప్పుడు మీ దగ్గర వీళ్ళు ట్రైన్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు టీచర్స్ వీళ్ళందరూ అంటే మాస్టర్స్ చేశారు డాన్స్ లోనే. బట్ ఏంటంటే పేరుని మీద ఉన్న ప్రేమ, వీళ్ళు ఆల్రెడీ పేరునిలో చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మేము ఇక్కడ ఏం చేసామంటే ఇంకా టెక్నికల్ గా ఇంకా ఎలా డెవలప్ చేయాలి, మనం కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఇంకా ఎలా అద్భుతంగా దాన్ని ఇంకా అడ్వాన్స్డ్ గా ఎలా తీసుకెళ్ళాలి, అండ్ అలాగే మనము కొత్త విధానాన్ని అంటే ప్రజెంటేషన్ చేసేటప్పుడు దానికి తగిన చర్యలు ఎలా తీసుకోవాలి, శాస్త్రాన్ని ఎలా పఠించాలి, ఎలా చదవాలి, వాటిని ఎలా అవపోసన పట్టాలి, తాళం మీద గ్రిప్, నటవాంగం మీద గ్రిప్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద
వాళ్ళు కూడా చిన్న చిన్నగా వాళ్ళని రీసెర్చ్ చేయించడం అలా ఇప్పుడు జరిగింది. వీళ్ళు నలుగురు వీళ్ళందరూ కూడా Yes, అవునండి, నేర్చుకున్నారు. అవునండి. మరి మన ట్విన్ బ్రదర్స్ ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే ఆట అన్నట్టే చెప్పాలన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు? ఇప్పుడు మీ సార్ దగ్గర కూడా డాన్స్ చేయడం ఒక 18 years అయింది. ఓహో. బట్ మేము చేస్తూ అలా మాస్టర్ దగ్గర చేయడం ఒక 5 years అవుతుంది చేయబట్టి. ఓకే, 5 years నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మరి నెక్స్ట్ మీరు పర్ఫామ్ చేయబోయేది ఎక్కడెక్కడ చేయబోతున్నారు సార్ దగ్గర నేర్చుకున్న తర్వాత? ఇప్పుడు ఆల్రెడీ సార్ దగ్గర చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర చేశాము. ఓహో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాబోతుంది కొత్త ప్రాజెక్ట్ తో వస్తున్నాము. ఓకే ఓకే. ఆ కొత్త ప్రాజెక్ట్ ఏంటిదంటే సప్త తాండవాలు అని ఈ June 13th రోజు రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేయబోతున్నాం. ఓకే ఓకే. ట్విన్ బ్రదర్స్ అన్నాం కదా, మరి వాళ్ళ ట్విన్ బ్రదర్ని కూడా చూడాలి. వాళ్ళు ఏం చెప్తారు? ఈ పేరుని నాట్యం గురించి మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నార్మల్గా ఈ మధ్య కాలంలో వచ్చిన ఫోక్ డాన్స్లో ఇంకేవో బాగా హిట్ అవుతున్నాయి. ఈ పేరుని నాట్యం మన తెలంగాణ కల్చర్ గురించి ఏం చెప్తారు? పేర్ని నాట్యం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందైతే కాదు, ఇది ఎన్నో శతాబ్దాల నుంచి వస్తున్నది. క్లాసికల్కి ఫోక్కి డిఫరెన్స్ అని అడిగితే, క్లాసికల్ ఏంటంటే మనం చేసే ప్రతి అడుగులో ప్రతి పార్ట్కి బాడీ ఆ టాప్ టు బాటమ్ ప్రతి అణువు కదులుతుంటది, కదలిక ఉంటది అందులో. ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఆల్మోస్ట్ 18 years నుంచి ఈ పేరుని నాట్యం చేస్తున్నాం అని చెప్పారు కదా, కానీ వీళ్ళ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అని అంటే వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు, కానీ వాళ్ళ గురువు చెప్తున్నారు. వీళ్ళ పేరెంట్స్ మంచిగా మార్కెటింగ్ బీటెక్ చేశారు, అంటే వాట్ నాట్ ఎడ్యుకేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి లైఫ్ కమర్షియల్గా ఎవరైనా బతకచ్చు, కానీ ఇలా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే లైఫ్ చాలా రేర్గా ఉంటారు. కాబట్టి పేరెంట్స్ కంప్లీట్ 100% సపోర్ట్ ఇవ్వడం వల్లే మేము ముందుకు వచ్చి ఇలా నేర్చుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ గురువు గారు గర్వంగా చెప్తున్నారు. మరి ఇక్కడ మన దగ్గర ఒక ఫీమేల్ కూడా ఉన్నారు. మీరు కూడా మీకు పేర్ని నాట్యం గురించి ఆ ప్రత్యేకతతో పాటు ఇప్పుడు రానున్న తరాలకి కామన్గా అందరు చెప్పుకోవడము ఇన్స్పిరేషన్ అని చెప్పడం వరకే సరిపోతుంది, కానీ అది ముందు తరాలకి వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అండ్ పేర్ని నాట్యం గురించి కూడా ప్రత్యేకంగా బేసిక్గా చెప్పాలంటే నాది కూచిపూడి బేస్. పేర్ని నాట్యం అనేది మా డాడీకి ఇంట్రెస్ట్, నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. పేర్ని రాజ్ కుమార్ గారు ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంతో మా నాన్నగారిని అడగడం వల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యి పేర్ని అనేది స్టార్ట్ చేశాను. నేను అనుకుంటాను ఆర్ట్ ఫామ్ అనేది డిఫరెంట్ అంటే కూచిపూడి ఒకటి, భరతనాట్యం ఒకటి, పేర్ని ఒకటని కాదు. ఏదైనా కూడా కళ అంటే కళనే, అంతా ఒకటే. కానీ దాన్ని చేసే విధానం, మనం చూపించే విధానం మనకి డిఫరెంట్ గా ఉంటుంది. సో పేర్ని అనేది కూడా ఇప్పుడు దీన్ని ముందుకి తీసుకెళ్తే ఇంకా భారీ తరాలుగా అంటే నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో ఇప్పుడు మన డాన్స్ ఫామ్ ఏంటి అంటే రాబోయే కాలంలో పేరుని అని నేను చెప్తాను. అవును, డెఫినెట్లీ పేరునినే. ఇప్పుడు అదే కనుక మీరు పర్ఫామ్ చేసి మీరు ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీరు ప్రీచ్ చేయకపోతే పేరుని అనేది లిస్ట్లో నుంచి పోతుంది, ఇంకా ఓన్లీ హిస్టరీలో చదువుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు రాజ్ కుమార్ గారి జనరేషన్ నుంచి తర్వాత జనరేషన్ అంటే మన జనరేషన్కి చెప్పారు, మళ్ళీ మన జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ని కూడా తయారు చేస్తున్నారు. మరి వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయి? పేర్ని నాట్యం అంటే చిన్నపిల్లలకి మహా అయితే ఓ స్ఫూర్తి అని అంటారు, అది వాళ్ళకి నిజంగా ఎలా రిసీవ్ అయిందో ఒకసారి అడుగుదాం. నీ పేరు? సౌమ్యశ్రీ. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నల్గొండ నుంచి. రోజు ట్రావెల్ చేస్తావు పేర్ని నాట్యం కోసం? పేర్ని నాట్యం అంటే మన సాంస్కృతిక కళని నిలబెట్టాలి, నేర్చుకోవాలని నల్గొండ నుంచి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుందంట. మీ పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మీకు? ఒకసారి పేర్ని నాట్యం గురించి ఏం నేర్చుకున్నావు, ఏమేమి చెప్తావు? పేర్ని నాట్యం అంటే నాకు మా మమ్మీకి ఇంకా చాలా ఇంట్రెస్ట్ నాకన్నా. పేరుని అంటే ఒక క్లాసికల్ నేర్పించాలి, ఒక లెవెల్లో ఉంచాలి అని. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇష్టం, ఐ వాంట్ అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అబౌట్ క్లాసికల్ డాన్స్. సో అలా అని అంత దూరం నుంచి ఎంత రిస్క్ అయినా వస్తున్నా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి అర్థమైంది పేరుని అంటే అంత ఈజీ కాదు, అండ్ ఇట్స్ అన్ ఎమోషన్ అని. ఇంకా అంతే. నెక్స్ట్ మరి ఇప్పుడు నేర్చుకుంటున్నావు కదా, టఫ్ అనిపించింది కదా, గివ్ అప్ చేస్తావా లేదు ఇట్లనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా? మీ సార్ లాగే నువ్వు కూడా పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని సిద్ధంగా ఉన్నావు. మరి మీ ఫ్రెండ్స్ కూడా ఏమనుకుంటున్నారు? ఇంకొకరు నన్ను అడుగుదామా? నువ్వు చెప్తావా? ఇద్దరు అందరు యాక్టివ్గా ఉన్నారు మన దగ్గర. సో సార్ వాళ్ళందరినీ యాక్టివ్గా తయారు చేస్తారా లేకపోతే యాక్టివ్ పిల్లల్ని తీసుకొచ్చారా తెలీదు, చెప్పండి ఒకసారి. నేను మైక్. ఓకే, నీకు ఏంటి మీ పేర్ని నాట్యం గురించి నీ ఒపీనియన్ చెప్పేసి. నా పేరుని నాట్యం అంటే ఫస్ట్ నాకు పేరు విన్నా, బట్ నాకు దాని గురించి తెలియదు. మా
స్వప్న కోలాటం టీచర్ చెప్పింది. తను Okay. ఇట్లా ఉంది అంటే మా అందరికి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. మాది ఒక గ్రూప్ కోలాటం. ఓకే అయితే మా స్వప్న మేడం చెప్పితే అయితే మా అందరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మా మేడం మా అందరికి కాల్ చేసి చెప్పింది. రానన్న వాళ్ళకి కూడా బాగా రిక్వెస్ట్ చేసింది, చాలా మంచిది పేరిణి నాట్యం అని. అయితే మా స్వప్న టీచర్ చెప్పంగానే మేము అందరం వచ్చినాం. ఓకే నైస్. నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, చెప్పు చెప్పు పేరిణి నాట్యం గురించి. అలాగే నువ్వు ఈ జనరేషన్ కదా, కొత్తగా ఉన్నావు, మీ ఫ్రెండ్స్కి కానీ ఇటువంటి కల్చరల్ డ్యాన్స్ గురించి నీకేమనిపిస్తుంది విన్నప్పుడు? అరే ఇది తర్వాత ఎవరు నేర్చుకోకపోతే అసలు ఇది ఉండనే ఉండదు అనిపించినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే అది వాళ్ళ ఇష్టం, ఇంకా నేర్చుకుంటే నేర్చుకోకపోవడం. మనం నేర్చుకుంటాం, మనం ప్రోగ్రామ్స్ చేస్తాం కాబట్టి అది ఇంకా వాళ్ళ ఇష్టం నేర్చుకోకపోతే. అవునా? ఇప్పుడు ఒకవేళ ఎవరు నేర్చుకోలేదు అనుకోని ఇలాగా వచ్చి, ఇప్పుడు మన తెలంగాణ కల్చర్ కదా ఇది, ఇది ఒక హిస్టరీ కదా, హిస్టరీ అనేది లేకుండా పోతుంది, ఎవరికి తెలియదు కదా ఫ్యూచర్. అప్పుడు నీకేమనిపిస్తుంది? అరే ఎందుకు కాపాడట్లేదు అనే ఫీలింగ్ రాదా? వస్తుంది. ఇంకా వాళ్ళకి తెలియకపోతే ఇంకా మనం ఇప్పుడు నేర్చుకున్నాం, మేము ఇంకా మాకన్నా చిన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు కదా అప్పుడు చెప్తే. అవును. అప్పుడు మరి నేర్చుకోవాలంటే నువ్వే మోటివేట్ చేస్తావు వాళ్ళందరినీ నేర్చుకోవడానికి? మన తెలంగాణ కల్చర్ కాపాడండి, డాన్స్ ఈ పేరిణి నాట్యం లాంటివి నేర్చుకోండి అనడానికి నువ్వేం చెప్తావు వాళ్ళకి? ఏం చెప్తా అంటే నేర్చుకుంటే అది ఒక లక్, బాగుంటది, మస్తు బాగుంటుంది, ఫ్లోలో ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది, మస్తు బాగుంటుంది. అది చెప్పలేకపోతున్నారు అంటే కల్చరల్ కాబట్టి కొంచెం పద్ధతిగా మాట్లాడాలని ఫీలింగ్. మళ్ళీ మా సార్ కూడా ముందు ఉన్నారు అని చెప్పేసి. మరి సార్ వీళ్ళందరూ ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా, సార్ ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్ గారు, ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఒక మంచి యాక్టివ్ టీమ్ని మీరు రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ మీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఎలా ఉండబోతుంది, ఇంకా ఫర్దర్ ప్లాన్స్ ఎలా ఉంటున్నాయి ఈ పేరిణి నాట్యంని సక్సెస్ఫుల్ చేయడానికి? యాక్చువల్లీ ఈ సమ్మర్ క్యాంప్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇంతమంది పిల్లల్ని చూసిన తర్వాత మేము ఇంటర్నల్గా ఏదైతే 3 months నుంచి పేరిణి సప్త తాండవాలను అయితే ఏదైతే చేస్తున్నామో ఆ ప్రజెంటేషన్ వచ్చేసి రేపు 13 జూన్ 2024 నాడు గురువారం సాయంత్రం 7 గంటలకు మన రవీంద్ర భారతి మెయిన్ స్టేజ్ మీద ఉంటుంది. సో వీళ్ళందరి ఉత్సాహం, వీళ్ళందరి బుడి అడుగులు, వీళ్ళు వేసే విధానం అంటే ఎంత ఆనందాన్ని మాకు ఇస్తుందంటే, ఆ ప్రోగ్రాంలో, అంత పెద్ద ప్రోగ్రాంలో వీళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకొని డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారిని అడగంగానే చాలా మంచి విషయం నాన్న, తప్పకుండా వాళ్ళని కూడా చేంజ్ చేసే ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి వారు కూడా సపోర్ట్ చేశారు. సో వీరందరూ కూడా రేపు 13వ తారీఖు రవీంద్ర భారతిలో పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. అండ్ ఇంతమంది ఆడపిల్లలు, మరి చాలా మంది దీంట్లో పూరున్నారండి వాస్తవానికి, అంటే హెచ్చుతగ్గులు ఉన్నాయి. కానీ నేనేమంటానంటే ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆడపిల్లలందరూ, చెల్లెళ్ళందరూ, అక్కలందరూ, అమ్మలందరూ, వాళ్ళందరూ అంటే పిల్లలతో సహా పేరెంట్స్ కూడా వచ్చి జస్ట్ కూర్చునే వాళ్ళు. స్టార్టింగ్ లో ఒక వారం తర్వాత ఇక మేము కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మంచి ఉత్సాహంతో వాళ్ళు కూడా చేయడం స్టార్ట్ చేశారు. సో ఐ లైక్ టు థ్యాంక్స్ ఫస్ట్ అవర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వారు మమ్మల్ని ఫస్ట్ ఆయన గెలిచిన తర్వాత వితిన్ వీక్ 2 weeks లోనే మమ్మల్ని పిలిచి సగర్వంగా వారి ఇంటికాడ సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వాలు మాకు అంత పెద్దగా సపోర్ట్ అంటే ఉండే, భాష సాంస్కృతిక శాఖ ద్వారా మాత్రమే. ఇంత పెద్ద అవార్డు వచ్చిన తర్వాత ఎవరైనా సీఎం గారు అట్లాంటి సన్మానం చేస్తే బాగుంటది, మాకేమైనా ఆర్థిక సాయం చేస్తే. ఎందుకంటే 40 ఏళ్ల లోపు ఉన్న వారికి ఇది ఒక పద్మభూషణ్, పద్మశ్రీ కూడా కాదు, పద్మభూషణ్ లాంటి అవార్డు. సో ఆయన పిలిపించి మమ్మల్ని ఇమ్మీడియట్లీ సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. రేపు 10వ తారీఖు తర్వాత మళ్ళీ పిలిపించి సన్మానం చేసి మాకు ఏదన్నా చేయాలనే సంకల్పంతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మీరు మెట్టుగా అన్ని సక్సెస్ పొందుతున్నారు, విజయాన్ని చూస్తున్నారు. పేరిణి నాట్యంతో అడుగులు వేసుకుంటూ మళ్ళీ విజయ బాట పడుతున్నారు అనమాట. ఇప్పుడు మొత్తంగా ఏంటి అని అంటే, ఫస్ట్ టైం మనము ఇప్పుడు ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ జరిగింది మనకు ఫ్రీ బస్తో. ఏంటి అని అంటే, మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి పేరిణి నాట్యం అందరూ కూడా ఎక్కడో దూరాల నుంచి, రోజు నల్గొండ నుంచి వచ్చైనా సరే నేర్చుకోగలుగుతున్నారు. మరి ఇదే సంస్కృతిని మనం కాపాడుతూ మరి ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళ నాట్యాన్ని కూడా ఎవరైనా చూడాలనుకుంటే ఇటు రవీంద్ర భారతికి జూన్ 13వ తారీఖు వెళ్ళి చూడొచ్చు. ఉత్తేజంగా అనిపించినప్పుడు మీరు కూడా వచ్చి నేర్చుకోవచ్చు అనమాట.
కిట కిట తక ధీం తకిట తక ధిక్ కిట కిట తక తోం తకిట తక తోం కిట కిట తక నం తకిట తక తక్ కిట కిట తక ధీం తకిట తక ధిక్ కిట కిట తక తోం తకిట తక తోం కిట కిట తక నం తకిట తక ధీం తకిట తక తోం తకిట తక నం తకిట తక తాం తకిట తక ధీం తకిట తక కిట తక తరికిట తాం కిట తక తరికిట తాం కిట తక తరికిట తాం దిద్ దిద్ తై దిద్ దిద్ తై త త దిద్ దిద్ తోం నం త దిక్ కిట దిక్ కిట తక దిరుగుడు తోం తోం గద్దీం తక్ తద్దీం తక్ తద్దీం తద్దీం తక తదిమి దిమి తక దిరుగుడు తోం తోంగ తా తా దిత్ త దిక్ కిట కిట తక దిక్ కిట్ తాం దత్తాం తద్దీం గినత తద్దీం గినత తద్దీం గినత తాం తక్కిట్ట తక్క ధీం తక్కిట్ట తక్క తోం తక్కిట్ట తక్క నం తక్కిట్ట తక్క తాం తక్కిట్ట తక్క ధీం తక్కిట్ట తక్క తోం తక్కిట్ట తక్క నం తక్కిట్ట తక్క కిట తక తరికిట తాం కిట తక తరికిట తాం కిట తక తరికిట తాం దిత్ తై దిత్ దిత్ తై తత్ తా దిత్ దిత్ తోం నం త దిక్ కిట దిక్ కిట తక దిరుగుడు తోం తోం గద్దీం తక్ తద్దీం తక్ తద్దీం తద్దీం తక తదిమి దిమి తక దిరుగుడు తోం తోంగ తా తా దిత్ త దిక్ కిట కిట తక దిక్ కిట్ తాం దత్తాం తక్కిట కిట తక దిక్ కిట కిట తక తోం కిట కిట తక నం కిట కిట తక కరి ముఖ హర సుత వర కమల జనుత వర పాశాం కుశయుత చరణం తే చరణం తక్కిట ధిమి కిట తోం తక తోం తదిక్ కిట ధిమి కిట తోం సతతం సిద్ధియుక్త బుద్ధియుక్త సింధుర వదనం తక్కిట కిట తక తక్కితోంగ గణపతి కౌతం సత్వర వినయ గదిరుగుడు తక దిరుగుడు తై తక్కి దిద్ తాం దత్తాం తోం తోం కిట తక తోం తదిత్ కిట తక దిద్ తాం తయ్యం దత్త తై హత్తాహ తయ్యం దత్త తై హత్తై. Thank you, my